ముకుంద జ్యువెలర్స్ లో గ్రాటిట్యూడ్ సేల్ ఫ్లాట్ 50% ఆఫ్ ఆన్ వాల్యూ యాడెడ్ ఆఫర్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది. దిస్ ఇస్ వన్ థింగ్. మీరు అన్నట్లుగా ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేసి కన్ఫెషన్ వచ్చి చాలు అంటారు. కానీ మీ దగ్గరకు వచ్చే కొంతమంది విక్టిమ్స్ ముఖ్యంగా టీజింగ్ లేదంటే హస్బెండ్ హెరాస్మెంట్ వాళ్ళు ఇన్స్టెంట్ జస్టిస్ కావాలంటారు. మీరు కోర్టు వద్దు నాకేమొద్దు, అక్కడ 2 తిట్టు పంపండి 2 కొట్టి పంపండి అంటారు. మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఓకే, సో అయితే హస్బెండ్ వైఫ్ మీరు అన్నట్లు ఈ హస్బెండ్ వైఫ్ దాంట్లో సుప్రీంకోర్టే చెప్పింది అట్లీస్ట్ మినిమం 2 సెషన్స్ ఆఫ్ కౌన్సిలింగ్ తర్వాతనే ఈ టీజింగ్ అనేది. అయితే ఇందులో ఒకటి వాళ్ళ బాధ ఏంటంటే వాళ్ళ పేరు ఎక్కడ బయటకు వస్తుందో అనేది విక్టిమ్. సో ఆ ఇష్యూ లేదండి, అది కంప్లీట్ కాన్ఫిడెన్షియల్గా పెట్టి మేము వర్క్ చేస్తున్నాం. అందులో అది వాళ్ళు భయం కొద్దీ అట్లా మాట్లాడతారు, తిట్టి పంపిస్తే చాలు కేసు వద్దు అది ఇది అని. అంటే వాళ్ళు విక్టిమ్స్ ఎక్కువ కూడా వాళ్ళ పేరు చెప్పకూడదు అనే భయంతో ఉంటారు. ఎస్, ఆ భయం ఉంటుంది. సో దానికోసం అని తిట్టి పంపించండి అది ఇది అంటారు. సో బట్ వీ విల్ డీల్ ఇట్ ద వే వీ వాంట్. అది ఎట్లా అంటే వాళ్ళకి బేసిక్గా మళ్ళీ బుద్ధి రావాలి. సో దానికి చట్టాలు ఎట్లా ఉంటే అట్లా యాజ్ పర్ లా ఆఫ్ ప్రొసీడ్ కావాల్సిందే. బట్ ఒకటి నేను దీని ద్వారా ఏం చెప్పదలుచుకున్నా అంటే అందరు అమ్మాయిలకి యాజ్ సూన్ యాజ్ యూ ఫైండ్ సంథింగ్, ఎవరైనా అట్లా ఫిషీగా మీకు అట్లా అనిపిస్తే మాత్రం క్రీపీగా directly dial 100 is always there. So don't hesitate to complain, don't hesitate to access police. అది మెయిన్ థింగ్. మీ ఐడెంటిటీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాదు, అది బయటకు రాదు. ఇప్పుడు అట్లానే వర్క్, దట్ ఈస్ ద మెయిన్ ఫండమెంటల్ ప్రిన్సిపలే అది షీ టీమ్స్కి. వాళ్ళ ఐడెంటిటీ రాకుండా అఫెండర్స్కి బుద్ధి చెప్పడం, దట్ విల్ హ్యాపెన్. ఫస్ట్ పోస్టింగ్లో ఇక్కడ ఎక్కువగా టెంపుల్ ఉంది, సివిల్ మ్యాటర్స్ ఉంటాయి, ఎస్సీ ఎస్టీ కేసులకు కనిపిస్తుంటాయి. అది మీరే మానిటరింగ్ చూస్తుంటారు, అయిపో మీరే అవుతారు కాబట్టి అటువంటి ఏమైనా పడ్డాయి? ఓకే, సో ఎస్సీ ఎస్టీ కేసెస్ ఐ థింక్ అరౌండ్ 20 దాకా అయి ఉంటాయి ఈజీగా. ఎగ్జాక్ట్ నెంబర్ ఐడియా లేదు. సో అవి ఎక్కువ నడుస్తుంటాయి ఇక్కడ, మెయిన్ అట్రాసిటీస్ అనేది. సో యాజ్ కంప్లైంట్ వస్తే డెఫినెట్గా మనకి పిటిషన్ వస్తే యాజ్ పర్ లా వీ హ్యావ్ టు రిజిస్టర్ ఎఫ్ఐఆర్ అండ్ యాజ్ పర్ ద మెరిట్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దానికి డిస్పోజ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంకోటి వచ్చేసి టెంపుల్, నా ఫేవరెట్ పార్ట్ టెంపుల్ అన్నారు. సో టెంపుల్ మెయిన్ ప్రోటోకాల్ డ్యూటీస్ ఉంటాయి. ఇంకోటి అక్కడ మనకున్న ఒక 40 హోమ్ గార్డ్స్ ఉన్నారు మన వైపు నుంచి, టెంపుల్ బందోబస్తు, టెంపుల్ ఎవ్రీడే డైలీ క్రౌడ్ మానిటరింగ్ కోసం. అయితే ఇక్కడ మనం చేస్తున్నాం, బట్ ట్రాఫిక్ ఇష్యూస్ ఎప్పటికప్పుడు ఎరప్ట్ అవుతుంటాయి టెంపుల్ సరౌండింగ్స్లో. ఐ థింక్ నేను ఫస్ట్ డిస్ట్రిక్ట్, సో నాట్ బ్యాడ్, ఫాలో అవుతున్నారు. బట్ కొన్ని ఏంటంటే మెయిన్ మాకు వచ్చేసి హ్యావ్ టు వెరీ ఆనెస్ట్, మెయిన్ ఎంక్రోచ్మెంట్స్ వల్ల ఇష్యూ వస్తుంది. మన చిన్న గల్లీల్లో అవి టెంపుల్కి వెళ్ళే దాంట్లో ఆ ఎంక్రోచ్మెంట్స్, షాప్ కానీ ఇంకోటి కానీ ఇవి ఎక్కువ ఉండడంతో కంజెషన్ అవుతుంది. అండ్ ఇంకోటి ఆటోస్ ఎక్కువ. సో వాటికి ప్రాపర్గా డెసిగ్నేటెడ్ రూట్స్లోనే వాళ్ళు వెళ్ళాలి, ఇంకా వేరే రూట్స్ని వాళ్ళు తీసుకోవద్దు. సో అట్లాంటివి కూడా కొన్ని అక్కడ ఏమైనా ట్రాన్స్గ్రెషన్స్ వస్తే అక్కడ ఇష్యూస్ అవుతున్నాయి. సో వీళ్ళని కంట్రోల్ చేసుకోవడం మెయిన్ ఇష్యూ అవుతుంది. మేడం, మీ ఇంటర్వ్యూ చూసి మీలాగా చాలా మంది రావాలనుకుంటారు, తెలుగు భాషను తీసుకొని, వాళ్ళకి మీరు ఇచ్చే టిప్స్ ఏంటి? ఓకే, సో సివిల్స్ రాయాలనుకున్న వాళ్ళకి ఏ ఎగ్జామ్ అయినా కాంపిటేటివ్ ఎగ్జామ్, ఐ బిలీవ్ అ ఫూల్ విత్ అ ప్లాన్ ఇస్ బెటర్ ఆఫ్ దెన్ అ జీనియస్ విదౌట్ అ ప్లాన్. సో ప్లాన్ is the main heartbeat preparation. No, it's not about plan B. మనం ఇది చూస్ చేసుకున్నాం ఈ ఎగ్జామ్. సో దానికోసం ఒక ప్లాన్ చేసుకోవాలి. ఫస్ట్ నువ్వు ఫస్ట్ సిలబస్ చూడు. ద ప్లాన్ ఇస్ సింపుల్ అండి. సిలబస్ చూడు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పేపర్ చూడు, ఈ రెండు చూసి ఒక ప్లాన్ ప్రిపేర్ చేసుకోవాలి. అండ్ దెన్ యూ హ్యావ్ ద బుక్స్. ఈ 3 థింగ్స్, సిలబస్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండ్ బుక్స్, ఇవన్నిటి కోయిన్సైడ్ చేస్తూ ప్రాపర్గా ఒకటి ప్లాన్ చేసుకోండి. ఈరోజు ఇది చదవాలి అనేది దాంట్లో నుంచి తీసి అండ్ దెన్ ఇంప్లిమెంటెడ్. ప్లాన్ ప్రిపేర్ చేసుకోవడం ఇస్ ఒక ఎత్తు, అయితే మళ్ళీ ఇంప్లిమెంట్ చేయాలి దాన్ని. సో అయితే 100% నాకు తెలిసి అయితే ఎవరు అది ఇట్స్ ఇంపాసిబుల్, 100% అవ్వదు. అందులో ఒక 70-80% వేస్తే యు ఆర్ ద టాపర్, అంతే ఉంటుంది. సో
సో సింపుల్గా ప్లాన్ చేసుకొని ఇంప్లిమెంట్ చేయండి, డూయబుల్ ప్లాన్ చేయండి. కానీ ఇది లాంగ్ ప్రాసెస్ కదా మేడం, దీంట్లో వెంటనే రిజల్ట్ రాదు. దానికి ఓపిక ఉండాలంటారా, లేదు ఇంకా రాదు అని వేరే వెనక్కి వచ్చుకుంటారా? ఓకే, సో ఓపిక అనేది ఇంపార్టెంట్ అండి. ఎనీ వారియర్ ఫస్ట్ పేషెన్స్ ఇస్ ద కీ ఏదైనా బ్యాటిల్లో. సో ఫస్ట్ పేషెన్స్ అనేది లేక చాలామంది చాలా కోల్పోతుంటారు. ఐ వుడ్ సే మీరు అన్నట్లు పేషెన్స్ ఇస్ ద మెయిన్ థింగ్ దట్ యు నీడ్. అయితే ఫస్ట్ అటెంప్ట్లోనే అందరికీ రాదు, ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ అది నడుస్తూనే ఉంటుంది. అండ్ డిఫరెంట్ అటెంప్ట్స్లో డిఫరెంట్ మైండ్ సెట్స్ ఉంటాయి, ఒకసారి క్లిక్ అవ్వదు. లాట్స్ ఆఫ్ లక్ ఆల్సో మ్యాటర్స్ ఇందులో. సో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అన్నీ కలిస్తే వస్తుంది. అండ్ అంటే ఒకటి చదివితే కాదు, అదృష్టం కూడా కలిసి రావాలి అంతే. 100% లక్ అంటే లక్ అనేది ఏంటో మరి ఇంకా తెలీదు. మన వైపు నుంచి మనం చేశాక ఇంకొక ఏదో ఫోర్స్, తెలియని ఫోర్స్ అది హెల్ప్ చేయాలి. ఆ తెలియని ఫోర్స్ని లక్ అంటాను నేను. సో లక్ అంటే ఏదో గ్యాంబ్లింగ్ చేసేసి అట్లాంటివి ఇంకా సమ్ అదర్ మేబీ యూ బిలీవ్ ఇన్ గాడ్ ఏమో, ఇంకోటేమో అవన్నీ మనకు తెలియదు. మనం చేసేది మన కర్మ అయితే మనం చేసి దాని ఫలితం ఆశించకూడదు టైప్లో. మన వైపు నుంచి మనం చేసిన సాటిస్ఫాక్షన్గా ఉంటే దెన్ యూ కెన్ థింక్ ఇట్ ఇస్ డన్, నా అభిప్రాయంలో. బికాజ్ నేను కూడా అందుకే ఆపేసాను, మళ్ళీ రాయాలని ఐడియా రాలేదు. బికాజ్ ఐ హ్యావ్ గివెన్ మై బెస్ట్ అండ్ ఐ గాట్ ద సర్వీస్ దట్ ఐ డిజర్వ్, గాడ్ ఇచ్చింది ఇదే అనుకున్నాను అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. సో మీ వైపు నుంచి మీరు మంచిగా చేయండి. పోలీస్ లేడీస్లో అంటే అమ్మాయిలు కానీ ఎవరైనా పోలీసులు రావాలంటే లేడీస్ కొన్ని ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. చాలా మంది ఇక్కడ నైట్ డ్యూటీలు ఉంటాయి, ఇవన్నీ కూడా చెప్తుంటాయి ట్రైనింగ్ అని. ఆ విధంగా భావించే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్? పోలీస్లో అయితే ఈ లెవెల్లో మనం సో ఇంత ఐపీఎస్ లెవెల్లో అయితే ఇట్స్ ఓన్లీ బ్రెయిన్ అండి. నేను అదే అనుకున్నాను, పర్సనాలిటీ, హైట్, ఇది అది ఏది మ్యాటర్ కాదు, మీ బుర్ర ఒకటే మ్యాటర్ అవుతుంది. సో డోంట్ వరీ అబౌట్ దట్. నేను చెప్తున్నా, యూ ఆర్ ఇన్ ఈక్వల్ ఫుటింగ్ విత్ మెన్, ఇన్ఫ్యాక్ట్ ఆన్ బెటర్ పొజిషనే ఇంకా వాళ్ళకంటే కూడా. సో ఎక్కడ కూడా దేర్ ఇస్ నో ఇన్హిబిషన్. అయితే నైట్ డ్యూటీ ఇవన్నీ అంటున్నారు, అవి ఎప్పుడు అకేషనల్గా వస్తాయి. ఇక్కడైతే ఎమర్జెన్సీ ఎప్పుడైనా రావచ్చు, యూ నెవర్ నో, యూ హ్యావ్ టు ఎప్పుడంటే అప్పుడు మనం రెడీ ఉండాలి. అయితే నేను ఒకటి ఎస్ఐ అండ్ కానిస్టేబులరీ లెవెల్లో వచ్చే విమెన్కి నేను స్పెషల్గా ఒకటి చెప్పదలుచుకున్నాను. చాలామంది లా అండ్ ఆర్డర్ పోస్టింగ్స్ తీసుకోవట్లేదు ఎస్ఐ లెవెల్లో. మంచిగా పోలీస్ స్టేషన్ ఇస్తా చేయు అమ్మ అంటే ఏమో, బట్ ఐ హ్యావ్ సీన్ అట్లీస్ట్ నా లిమిటెడ్ ఎక్స్పీరియన్స్లో అంత ఫోర్త్ కమింగ్ లేర్ అనిపించింది. సో జస్ట్ ఏదో ఆఫీస్లో ఉండి హెడ్ క్వార్టర్లో చేస్తా అంటే కాదు, కమ్అవుట్ మీరు ఎంజాయ్ చేయడం మొదలు పెడతారు వన్స్ ఆ ఇష్యూస్ ట్యాకిల్ చేస్తూ ఉంటే. ఎక్కువ ఉమెన్కి అగేన్స్ట్ ఇష్యూసే వస్తున్నాయి ఇంకా పోలీస్ స్టేషన్లో మీరు చూస్తే. సో దేర్ ఇస్ నథింగ్ దట్ మెన్ కెన్ డూ విచ్ యూ కాంట్. సో అది తీసుకొని లా అండ్ ఆర్డర్ చేయడానికి ముందుకు రండి అని నేను అపీల్ చేస్తున్నా స్ట్రాంగ్గా విమెన్కి, ఉమెన్ ఎస్ఐస్కి. ఎందుకంటే చేయాలి, వాళ్ళు నేర్చుకోవాలి. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఆఫీసర్ లెవెల్లో కూడా ఉంటాయి. సో మేబీ అట్ వన్ స్టేజ్ ఆఫ్ లైఫ్ కొన్ని ఇయర్స్ 2-3 years బేబీ అవుతుంది, ఇంకోటి అంటే దెన్ ఇట్స్ ఓకే. బట్ కంప్లీట్గా వాళ్ళు ముఖం చాటేస్తుంటే కొంత ఐ సీన్ గుడ్ ఎస్ఐసిఐగా చేసి డిఎస్పీలు అయిన వాళ్ళు కూడా ఉన్నారు విమెన్ ఆఫీసర్స్. వాళ్ళు వెరీ ఫ్యూ ఉన్నారు. బట్ అంటే నేను చూసిన వాళ్ళు కొంతమంది ఎవర్ నాట్ దేర్ అనిపించింది. రావాలి, చేయాలి అనేది. శేషాద్రి గారికి ఇంకా వివాహం కాలేదు, ఒక పెళ్ళి అయిన తర్వాత ఈ రెండు ఎలా బ్యాలెన్స్ చేస్తారు? ఓకే, ఇక్కడ ప్రొఫెషనల్, ఒక పర్సనల్ లైఫ్, అది కూడా ఇంపార్టెంట్ మీకు? ఎస్, డెఫినెట్గా. అంటే మగవాళ్ళకైతే కొంచెం ఎగ్జిబిషన్ ఉంటుంది, లేడీస్కి అయితే బరువు బాధ్యత అంటే ఒక ఫ్యామిలీ కొంతవరకు. సో దాని ప్లాన్ ఉందా మీ దగ్గర? ప్లాన్ అంటే జస్ట్ గోయింగ్ విత్ ద ఫ్లోనే, ఇప్పటికైతే ఏం ప్లాన్ లేదు. అయితే ఐఎమ్ ఫస్ట్ ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ లెవెల్లో అంటే ఫస్ట్ క్లారిటీ ఉండాలి. అటు దిట్టు ఇంట్లో కనులోకి అదే వద్దు, అదే సపరేట్ పెట్టేసుకుంటే లైక్ ఇంట్లో ఏదైనా ఇష్యూ వస్తే అది వర్క్లో చూపెడితే వర్క్ ఎఫెక్ట్ అవుతుంది, వర్క్లో ఏదైనా ఇష్యూ వస్తే ఇంట్లో చూపెడితే ఇంట్లో ఎఫెక్ట్ అవుతుంది. సో ఆ మైండ్ అట్లా ట్యూన్ చేసేసేయాలి, అక్కడే ఉంచేసేయాలి, ఇక్కడ ఇచ్చేది మేబీ ఐ థింక్ అదే అనుకుంటున్నాను. ఇప్పుడు నవ్వుతుండే శాశ్వతానికి కోపం ఎప్పుడు వస్తుంది? వస్తుంది ఈవెన్ అంటే ఎక్స్క్యూజెడ్ పార్టీ కరెక్ట్ గా లేదు, కంప్లైంట్ వచ్చి మీ ముందు ఏడ్చినప్పుడు
ఓకే. సో ఈ మధ్య యాక్చువల్లీ రీసెంట్‌గా నేను గుర్తు తెచ్చుకునేది ఒక అతను 354D అంటే స్టాకింగ్ కంటెంట్స్‌లో ఒక కేస్ అయింది. అక్యూజ్డ్ వాడికి దొరకట్లేదు. సో వాడి మీద కోపం వస్తుంది ఇప్పుడు. సో ఇట్లా చిన్న దొరికాడా? ఇంకా వేటలోనే ఉన్నారు మా ఎస్ఐ బాబు. దొరికితే ఏముంది అప్పుడు వాడికి? దొరికితే ఏం జరుగుతుంది యాజ్ పర్ లా. 354D యా అది కొంచెం బాగా అనిపించింది. ఆ అమ్మాయి వచ్చి చెప్తూ ఉంటే వాడిని పట్టుకునే దాంట్లో ఉన్నాడు. అండ్ ఫస్ట్ మీ చేతులు దెబ్బలు పడతాయి ఆడికి. దట్ ఈస్ నాట్ అలౌడ్ టు సే ఆన్ రికార్డ్. చాలా మంది శేషాద్రికి సినిమా యాక్టర్ శ్రీలీలతో పోలుస్తుంటారు, వాస్తవం? అవునా? ఐ డోంట్ నో, మీకే తెలియాలి. మీరు వాడు ఎంటర్టైన్మెంట్ లో పాటలు పాడడం, సినిమాలు చూసి చేస్తుంటారు. నేను డాన్స్ చేస్తాను, నాకు చాలా ఇష్టం. ఏ డాన్స్? అది మన కూచిపూడి నేర్చుకున్నాను. అదర్వైజ్ ఆల్సో బాలీవుడ్ డాన్స్ మామూలుగా నేను అకాడమీలో. ఫుడ్ మమ్మీ హైదరాబాద్ కి బిర్యానీ. బిర్యానీ నాకు కొంచెం ఓవర్ రేటెడ్ అనిపిస్తుంది. ఇంట్లో చేసే మమ్మీ మంచిగా చికెన్, పప్పుచారు, అవి బేసిక్ ఫుడ్ నేను ఎక్కువ నాట్ మచ్ ఆఫ్ ఫుడీ. ఏదంటే అది తింటా మమ్మీ ఫుడ్. ఇంటర్మీడియట్ లో శేషాద్రికి ఒక అబ్బాయి వేధించాడు, ఆయనకి పనిష్మెంట్ వచ్చింది. కానీ ఐఐటిలో కానీ లేదంటే మీ సివిల్స్లో అయినప్పుడు కానీ లేదు ఎన్పిలో ట్రైనింగ్ అవుతున్నప్పుడు ఎవరైనా మీకు ఐ లవ్ యూ చెప్పారు? ఓకే, నేను అంటే ఐ థింక్ నేను చూస్తే ఈ అమ్మాయి ఎట్లా మనకి ఇది కాదులే అనుకొని దూరమే ఉంటారు అబ్బాయిలు. నా దగ్గరికి ఎందుకంటే మీరు ఐఎమ్ మచ్ ఆఫ్ రెబెల్. నిజంగా చెప్పాలంటే ఐ థింక్ మీరు నాకు అకాడమీలో ఇంటర్మీడియట్ నుంచి ఎవరిని అడిగినా నేను రెబెల్ అనే అంటారు. సో అంటే ఇంకా నాకు నచ్చకపోతే ఇంకా నచ్చదు. ఇంకా నేను ఒక లుక్ ఇస్తాను, ఇంకా అయిపోయింది. ఇంకా దగ్గర ఎవరు ప్రేమిస్తున్నారా? నాకు తెలియదండి, బట్ నా వరకు రావు అవి ఇష్యూస్. ఇప్పటిదాకైతే ఏం రాలేదు, రానివ్వను కూడా. నాకు నచ్చితే అది దట్స్ అ డిఫరెంట్ ఇష్యూ. ఎవరైనా ప్రేమిస్తానంటే కాలు ఎదురుకొడతారా? ఇట్ డిపెండ్స్. నాకు కూడా నచ్చి ఎవరైనా పెళ్లి చేసుకుంటాను వచ్చారనుకోండి, మమ్మీ డాడీకి చెప్తారు? నాకు కూడా ఓకే అనిపిస్తే మమ్మీకి చెప్తాం, మీ డాడీకి చెప్తా. ఓకే, ఒక అర్బన్ ఏరియా నుంచి వచ్చి ఈ స్థాయికి వచ్చారు మీరు. అంటే మీలో కాన్ఫిడెన్స్ లెవెల్ గట్టిగా ఉండబట్టి ఏదైనా సాధించాలి అనే పట్టుదల, మీ సంకల్ప బలం గట్టిదింది. దానికి మీ నాన్నగారు ఒక కోరిక, భగవంతుడు యొక్క ఆశీస్సులు రెండు కలిసి మీకు ఈ స్థాయికి వచ్చాయి. ఈ స్థాయికి వచ్చిన తర్వాత మీకు ఒక గోల్ ఉంటుంది. ఆ గోల్ ఏంటి? గోల్ ఐ థింక్ ఇట్స్ టూ ఎర్లీ ఇప్పుడు చెప్పాలంటే. గోల్ మీన్స్ అంటే మీకు పబ్లిక్లో పోలీసు వచ్చిందే మీరు పేదవారికి సాయం చేయడానికి. డబ్బు నుండి ఎప్పుడైనా కొనుక్కుంటాడు, డబ్బు లేని వాళ్ళ కోసం సాయం చేయాలి. అటువంటి సర్వీస్ మోటల్కి వచ్చారు. మీకు ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఇంకా ఏం చేయాలి, లేదంటే ఒక గోల్ ఫిక్స్ చేసుకోవచ్చు. లేదు ఖచ్చితంగా మన సర్వీస్ మోటల్ ఉందామని వచ్చారా, లేదా ప్రొఫెషనల్గా ఉందని వచ్చారా? ఓకే, సో రెండు వి కాంట్ డినై. సర్వీస్ మోటివ్ అండ్ ప్రొఫెషనల్ ఉండాల్సిన దగ్గర చేయాల్సింది. అండ్ అందులో మనం ఇఫ్ విత్ ఇన్ ద లిమిట్స్ ఆఫ్ లా కొంచెం అవుట్ ఆఫ్ ద లైన్ వెళ్ళి చేయగలిగితే దెన్ ఇట్స్ వెల్ అండ్ గుడ్. సర్వీస్ మనకి హెల్ప్ అవుతుందంటే. సో అయితే ఇది స్టిల్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ డిస్కవరీ. నాకు అనిపిస్తుంది ఫస్ట్ పోస్టింగ్ ఛార్జ్ తీసుకున్నాక ఒక 1-2 months అర్థం కాలేదు వాట్ ఐఎమ్ ఐ డూయింగ్. అంటే జరగాల్సిన పనులు ఎట్లయినా జరుగుతున్నాయి, నేనేం డిఫరెన్స్ తెస్తున్నా అనేది నాకు ఇంకా అప్పటికి అర్థం కాలేదు. సో స్లోలీ యూ హ్యావ్ టు డిస్కవర్ యువర్ ప్రయారిటీస్ యాజ్ ఆఫీసర్. నీకేం కావాలనుకుంటున్నావు అండ్ ఈ సిస్టమ్కి ఏం డిఫరెన్స్ తేవాలని. ఇప్పుడు నేనున్నా ఇంకొకరు ఉన్నా కూడా ఈ సిస్టమ్ అయితే నడుస్తుంది, బట్ వాట్ డిఫరెన్స్ ఐఎమ్ మేకింగ్ టు ద సిస్టమ్ అనేది ఇంకా డిస్కవర్ చేస్తున్నాను. ఏమేం చేయాలి యాజ్ అన్ ఆఫీసర్ అనేది ఐ థింక్ కంటిన్యూస్ లెర్నింగ్ ప్రాసెస్. మీకు సీనియర్లో కానీ సినిమాలో కానీ లేడీ ఆఫీసర్ బాగా నచ్చిన ఉన్నారా చూసిన వాళ్ళు? మీరు అప్పట్లో చిన్నప్పుడు కర్తవ్యం మూవీలో విజయశాంతి, అదే ఇంకా లాస్ట్. తర్వాత ఇంకా అవన్నీ వస్తున్నాయి మోడర్నైజ్. మీకున్న సీనియర్లో ఎవరు నచ్చారు మీకు బాగా ప్రొఫెషనల్ గట్టి పనిచేసిన ఆఫీసర్? అప్పట్లో అంటే చిన్నప్పుడు కిరణ్ బేడి అని అట్లా తెలుసు. కిరణ్ బేడి మేడంలా కటింగ్ అట్లా చేసుకునేదాన్ని నేను 10th దాకా అంతా బాయ్ కట్. సో అట్లా కిరణ్ బేడి ఇన్స్పైర్డ్ అనే వాళ్ళందరూ. మరి ఫైనల్గా చెప్పండి, రూల్ ఆఫ్ లా మీరు ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు? రూల్ ఆఫ్ లా, ఓకే. సో లా అందరికీ ఒకటే సింపుల్గా. అది ఐ థింక్ మనం
పేదోళ్ళు లేకపోతే correct. ఇన్ఫ్లుయెన్స్ ఉన్నోళ్ళు రిచ్ వాళ్ళు అవి ఆ డిఫరెన్స్ చూపెట్టకుండా మన వైపు నుంచి కంప్లీట్ ఐ థింక్ గవర్నమెంట్ ఇందులో ప్రజెంట్ గవర్నమెంట్ సపోర్టింగ్ ఆఫీసర్స్ చాలా సపోర్ట్ చేస్తుంది ఈ విషయంలో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద వాళ్ళ స్టేటస్ ఆఫ్ ద పీపుల్ అక్యూజ్డ్ ఎస్పెషలీ ఎక్కడైనా కూడా రూల్ ఆఫ్ లా అనేది ఖచ్చితంగా ఫాలో కావాలి అనేది ఒకటి. దాంట్లో టు బి వెరీ ఆనెస్ట్ పొలిటికల్ విల్ ఉండాలి అలాంగ్ విత్ మన గవర్నమెంట్ ఇది అఫీషియల్స్ ఇదితో పాటు. సో ఆ విషయంలో ఆ రెండు కన్వర్జ్ అయితే 100% రూల్ ఆఫ్ లా ఈజ్ అచీవబుల్ అండ్ క్యాన్ బి ఇంప్లిమెంటెడ్. సో అదే జరుగుతుంది ఇప్పుడు. ఐఎమ్ హ్యాపీ. తన ప్రయాణంలో ఎక్కడ కూడా రూల్ ఆఫ్ లా బ్రేక్ చేయనంటారు శేషాద్రి రెడ్డి గారు. ఆవిడ చెప్తున్నట్లుగా పేద ప్రజలకు న్యాయం చేయడం తన లక్ష్యంగా ఉంది. క్రైమ్కి ఎగ్నిస్ట్ మొబైల్లో మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ కానంటూ చాలా ప్రేర్ చేస్తున్నారు. మహిళలు పోలీసు డిపార్ట్మెంట్ రెడ్డి అందులో ముఖ్యంగా లా అండ్ ఆర్డర్లకు వస్తే చాలా ఎంజాయ్ చేయొచ్చు అంటూ ఆవిడ చెప్తున్నారు. ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ రండి, ఆవిడలాగా మంచి పేరు తెచ్చుకోండి. అది ఈ వారం మన శేషాద్రి రెడ్డి గారితో ఎక్స్ప్లెయిన్ చేశారు. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే, థ్యాంక్ యూ అమ్మా. ఆల్ ది బెస్ట్. మంచి పేరు తెచ్చుకోవాలి, కిరణ్ బేడి టైప్లో రావాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.